హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి నేను వీక్లీ క్లీనింగ్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తానండి. అలాగే ఆ కబోర్డ్ ఉంది, ఇదంతా క్లీన్ చేయాలి. చాలా రోజులు అయిపోయిందనమాట, ఫుల్ మెస్సీగా ఉంది. ఇదంతా తీసేసి బెడ్షీట్లు అవన్నీ క్లీన్ చేయాలి. ఈ కబోర్డ్లో వచ్చేసి బ్లాంకెట్స్, బెడ్షీట్లు, టవల్స్ అలాంటివి, బ్యాగ్స్ అలాంటివన్నీ ఉంటాయి. చాలా రోజులు అయిపోయింది, అందుకే ఈరోజు అంతా ఇది క్లీన్ చేస్తామని అనుకుంటూ ఉన్నాను. ఇది ఎలా ఉందో మీకు చూపిస్తాను. లోపల ఇలా ఉందండి మొత్తము. బెడ్షీట్లు, బ్లాంకెట్స్ అన్నీ కలిసిపోయి ఉన్నాయి. కింద కూడా బ్యాగ్స్ అన్నీ ఉన్నాయి అన్నమాట. అవన్నీ తీసేసాను. ఇంకా ఈ బెడ్షీట్లు అన్నీ కూడా తీస్తూ ఉన్నాను. ఈ కబోర్డ్ అలా వచ్చేసి 3 monthsకి ఒకసారి అలా క్లీన్ చేస్తూ ఉంటాను. ఫుల్ మెస్సీ అయిపోయినప్పుడు క్లీన్ చేస్తాను అంతే. కబోర్డ్ లోపల అయినా కూడా డస్ట్ అనేది ఎంత ఉంటుందో లోపల, అసలు చాలా ఉంటుంది డస్ట్. అలాగే ఏంటంటే బ్రౌన్ కలర్లో ఫుల్ మార్క్స్ లాగా వచ్చేస్తుంది అనమాట. అంటే ఇక్కడ వింటర్లో, రైనీ సీజన్లో గాలిలో తేమ ఉంటుంది కదా, దానివల్ల అలా కబోర్డ్స్లో అలాగే వదిలేసామనుకోండి, అవి నల్లగా ఫంగస్ లాగా అయిపోతుంది. చూసారు కదా కార్నర్లో ఎలా ఉందో. అలా అప్పుడప్పుడు ఇలా కాలింగ్ అలా వేసి క్లీన్ చేస్తే సరిపోతుంది. పేపర్స్ అలా ఏం వేయని అవసరం లేదండి. వైట్ లామినేషన్ ఉందన్నమాట, నీట్గానే ఉంటుంది. అందుకే పేపర్స్, కవర్స్ అలా ఏం వేయను. బ్లాంకెట్స్ ఎందుకు ఫోల్డ్ చేసి పెట్టేటప్పుడు ఇలా పెట్టామనుకోండి, చూడడానికి బాగుండదు. ఈ ఫోల్డింగ్స్ అన్నీ వెనక సైడ్కి కానీ పెడితే బాగుంటుంది అనమాట. ఈ విధంగా కనిపించేలాగా పెడితే బాగుంటుంది. ఈ సైడ్ కూడా, ఇటు సైడ్ నేను ఇంకా వేరే పెట్టాలనుకుంటాను కదా, ఆ ఫోల్డింగ్స్ కూడా వాల్కి సైడ్ పెట్టేసినాం అనుకోండి, మనకి నీట్గా ఉంటుంది. ఇలాగ పెట్టేస్తే నీట్గా ఉంటుంది. ఇవి చిన్న చిన్నవి టిప్స్ అండి. మనం యాక్చువల్గా సింగిల్ ఫోల్డింగ్లో వచ్చేలాగా పెడితే బాగుంటుంది, కానీ స్పేస్ సరిపోవడం లేదు, అది లెంత్ ఎక్కువగా ఉంది. అందుకే 2 ఫోల్డింగ్స్ ఉండే చోటికి పెడుతున్నాను. ఈ బ్లాంకెట్ కొంచెం చిన్నది కాబట్టి ఇలా పెట్టేశాను. ఇవన్నీ సరిపోయినాయి అనమాట. చూసారు కదా ఎంత నీట్గా ఉందో. అది ఇటు సైడ్కి ఉన్నాయనుకోండి, చూడడానికి అస్సలు బాగుండదు. మనం సర్దినా కూడా మనకి ఆ ఫినిషింగ్ లుక్ అనేది ఉండదన్నమాట. మనకి ఏదో ఒకలాగా ఉంటుంది. తీసేటప్పుడు అన్నీ పడిపోతూ కూడా ఉంటాయి. ఇలా ఉన్నాయనుకోండి, మనం ఏ బ్లాంకెట్ కావాలంటే, ఏ బెడ్షీట్ కావాలంటే అదే తీసుకోవచ్చు. తీయడానికి, పెట్టడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఇవన్నీ రెగ్యులర్గా వాడము, ఎవరైనా గెస్ట్లు అలా వస్తేనే వాడతాము అంతే. ఆ కింద ర్యాకులు వచ్చేసి బెడ్షీట్లు పెడుతున్నాను. బెడ్షీట్లు కూడా సేమ్ అండి, ఫోల్డింగ్ సైడ్స్కి ఇట్లా వాల్ సైడ్ వచ్చేలాగా చూసుకోవాలన్నమాట. అప్పుడు ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. మనం తీసేటప్పుడు అన్నీ పడవన్నమాట. ఇక్కడ వచ్చేసి బెడ్షీట్లు పెట్టాను. ఆ తర్వాత నాప్కిన్స్, టవల్స్ పెట్టాను. అటుపక్క షాలు, కొంచెం పంచెలు అవి ఉంటే పెట్టేశాను. కింద 2 ర్యాక్స్ కూడా తీసాను. నేను అంతా షూట్ చేయలేదు, చాలా ఎక్కువ టైం పడుతుందనేసి. ఇక్కడ ఈ బ్యాగ్స్ అన్నీ పెట్టేశాను అనమాట. బ్యాగ్స్, అలాగే కొంచెం జూట్ బ్యాగ్స్, టోట్ బ్యాగ్స్ ఉంటాయి కదా, అలాంటివన్నీ ఇక్కడ పెట్టేశాను. ఇవన్నీ కూడా తీసి డస్టింగ్ తీసేసి నీట్గా ఇలా సర్దేశాను. ఈ బ్యాగ్లో కూడా కొన్ని ఉన్నాయి, పెట్టేశాను. కింద కూడా ఏంటంటే స్టిచ్చింగ్ క్లాతులు అలాంటివి ఉన్నాయి. ఈ పక్కన బ్యాగ్లో ఏంటంటే మనం షాపింగ్కి వెళ్ళినప్పుడు బ్యాగ్స్ వస్తాయి కదా, అవన్నీ ఈ బ్యాగ్లో పెట్టేశాను. మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళాలనుకున్నప్పుడు తీసుకోవడం చాలా ఈజీగా ఉంటుందన్నమాట. ఇదంతా క్లీన్ చేయడానికి నాకు ఆల్మోస్ట్ ఒక 1 hour పట్టింది. నేను అంతా షూట్ చేయలేదు. ఒక 2-3 months వరకు ఇంకేం క్లీన్ చేయని అవసరం లేదు, నీట్గానే ఉంటుంది. అలాగే ఇక్కడ కార్నర్ షెల్ఫ్స్ ఉన్నాయి, ఇవి కూడా ఫుల్ డస్ట్ ఉన్నాయి. ఇది కూడా క్లీన్ చేస్తూ ఉన్నాను.
డస్టింగ్ అయితే ఇవన్నీ వీక్లీ వన్స్ అలా చేస్తాను. అంటే రెయినీ సీజను, వింటర్‌లో అలా అయితే. సమ్మర్‌లో అయితే 2, 3 డేస్‌కి ఒకసారి ఖచ్చితంగా చేయాల్సిందే. అంత డస్ట్ వస్తుంది. ఇప్పుడు ఇంక ఎలాగో వర్షాలు స్టార్ట్ అయినాయి. కొంచెం డస్ట్ తక్కువనే అయిపోయింది. అందులో కొంచెం హెల్త్ బాలేక నేను లాస్ట్ వీక్ అస్సలు డస్టింగే చేయలేదు. క్లీన్ చేయలేదనమాట. ఫుల్ అలాగే ఉన్నాయి. ఇంక ఈరోజు స్టార్ట్ చేశాను. ఇవి వచ్చేసి సెరామిక్‌వి పిల్లలు ఆడుకునేటివి అనమాట. మా పాప కోసమనే ఉన్నాను సెరామిక్‌వి టీ పాట్ సెట్. కానీ తను ఎక్కువ వాడలేదు. పింగాణివి కదా పగిలిపోతాయి అనేసి. తను అదే ఇక్కడ చెప్తుంది ఆ స్టోరీనే. తీసుకున్నప్పుడేమో చాలా హ్యాపీగా ఫీల్ అయిందంట. వాడాలంటే పగిలిపోతాయన్న భయంతో ఎక్కువ యూజ్ చేయలేదని చెప్తూ ఉంది నాకు. చాలా క్యూట్‌గా ఉన్నాయి. ఎందుకు లోపల పెట్టడం అనేసి నేను ఇక్కడ ఇవి అరేంజ్ చేశాను. చాలా బాగా అనిపించినాయి ఇవైతే. నాకు బాగా గుర్తుకుంది. నువ్వు తెచ్చినప్పుడు హ్యాపీగానే ఇంకా ఫీల్ కూడా అయిపోయినాను. ఎందుకంటే హ్యాపీగానే అంటే ఓ కిచెన్ సెట్ లాగా ఉంది, చాలా బాగుంది చూడడానికి. ఎందుకు ఫీల్ అయ్యంటే ఈ సెరామిక్ కదా, తింద పడితే అంత ఎడిగిపోతుంది. ఎందుకు నేను అంతగా వాడలేను అని అనుకొని పక్కన పెట్టేసినాను నేను. ఎక్కువగా డెకోర్ ఐటమ్స్ ఏమి ఉండవండి. ఓన్లీ ఇలా హాల్ వరకే ఉంటాయన్నమాట. ఎక్కువగా పెట్టుకుంటే కూడా మనం మెయింటైన్ చేయాలి. డస్ట్ అంతా పడుతూ ఉంటుంది. నీట్‌గా క్లీన్ చేసుకోవాలి. అలాగా ఆర్గనైజ్ చేసుకోవాలి. అందుకోసమే నేను ఎక్కువ పెట్టలేదు. ఓన్లీ లివింగ్ రూమ్ వరకే పెట్టుకున్నాను ఎక్కువ ఇలాంటివన్నీ. మనకి క్లీనింగ్ ఎందుకు తొందరగా అయిపోతుంది అనేసి. అన్నీ పెట్టుకోవచ్చు కానీ అది మెయింటైన్ కూడా చేయాలి. పని ఎక్కువగా ఉంటుంది. అందుకే ఎక్కువ ఓపెన్‌గా నేను ఏం పెట్టలేదనమాట. చాలా తక్కువ ఐటమ్సే ఉంటాయి. చూసారు కదా ఎంత డస్ట్ ఉందో అసలు. అలాగే ఇక్కడ టీవీ దగ్గర టేబుల్ మీద కూడా ఇంకా చాలా వరకు తీసేసాను నేను నిన్న. ఇంకా ఏమిటంటే డస్ట్ చేయలేదు. డస్టింగ్ అంతా క్లీన్ చేయలేదు. ఇంకా ఇవన్నీ తీసి ఎక్కడక్కడ పెట్టేస్తూ ఉన్నాను. పెట్టేసిన తర్వాత డస్టింగ్ చేస్తాను. ఈ ర్యాక్స్ కూడా రీసెంట్గానే హాలిడేస్లో తీసేసి అంతా క్లియర్ చేసేసాను. అందుకు అవి నీట్గానే ఉన్నాయి ర్యాక్స్లో అంతా. ఈ క్యాలెండర్ వచ్చి నందన చేసింది. సమ్మర్ హాలిడేస్లో ఇవన్నీ చేసింది. టేబుల్ మీద అంతా క్లియర్ చేశాను కదా, నెక్స్ట్ వీక్కి మళ్ళీ ఫుల్ అన్నీ వచ్చేస్తాయి అన్నమాట టేబుల్ మీదకి అన్నీ. మళ్ళీ తర్వాత కూడా క్లీన్ చేయాలి, అలా సర్దుతూ ఉండాలన్నమాట. ఇప్పుడు ఓకే, పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయిపోయారు కాబట్టి పర్వాలేదు. ఒకప్పుడైతే ఇంటి నిండా టాయ్సే ఉండేటివి. ప్రతిరోజు ఎత్తి పెట్టడము, మళ్ళీ వాళ్ళు ఆడుకోవడము, మళ్ళీ నేను సర్దడము, అదంతా ఇప్పుడు లేదనమాట. చాలా పని తగ్గిపోయింది. పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయినారు కాబట్టి. అపార్ట్మెంట్లో కాబట్టి కిందికి వెళ్ళి ఆడుకుంటూ ఉంటారు. క్యాలెండర్ బాగా వచ్చింది అసలు. వీడియోస్ చూసి చేసింది తను. ఇంకా లోపల ర్యాక్స్ అంతా ఏం అవసరం లేదు, నీట్గానే ఉన్నాయి. అందుకే జస్ట్ పైన వరకు మాత్రమే క్లీన్ చేస్తూ ఉన్నాను. అలాగే హాల్లోనే ఇక కార్నర్లో ఒక టేబుల్ ఉందన్నమాట. ఇక్కడ కూడా క్లీన్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి కృష్ణ అని పెట్టున్నాను. ముందు వచ్చేసి గణేష్ అని పెట్టి ఉన్నాను అనమాట. రీసెంట్గా చేంజ్ చేశాను. పికాక్ ఫెదర్స్ కూడా పెట్టాను. అవి పేపర్ టేప్ పెట్టాను అనమాట. అవి ఊడిపోయింది. ఇప్పుడు టేప్ వేసి అవి కూడా ఫిక్స్ చేయాలి. కింద పడిపోయినాయి రోజు అనుకుంటూ ఉన్నాను, అలాగే మర్చిపోతూ ఉన్నాను. ఇంకా ఈరోజు ఎలాగో ఈ టేప్ చాలా బాగుంది. డబుల్ సైడ్ టేప్ అనమాట. చాలా బాగుంది. ఇలా పికాక్ ఫెదర్స్ ఇలా విగ్రహానికి వెనకాల పెట్టామనుకోండి, చాలా బాగుంటుంది. ముందు అయితే నేను వాల్కి పెట్టేదాన్ని. తర్వాత నేను ఇలాగా పేపర్ టేప్తో పెట్టినాను. అది ఉండలేదు ఎక్కువగా. మేబీ వెయిట్ ఉండడం వల్లేమో. అందుకే ఈసారి ఈ టేప్తో పెట్టాను. ఇదైతే బాగా స్ట్రాంగ్గా ఉంది. అలాగే ఇది కూడా అయిపోయింది కార్నర్ టేబుల్.
అలాగే సెంటర్ టేబుల్ కూడా ఇక్కడ కూడా ఏవేవో ఉన్నాయి, అన్నీ తీసేసి తను చెప్పేశాను. నేను ఒక సైడ్ డస్టింగ్ చేస్తాను, తన్ని క్లియర్ చేయమన్నా. అన్నీ చాలా వరకు తీసేసిన, అంటే పేపరు, పెన్సిల్, అవి ఇవి అన్నీ ఏవేవో ఉన్నాయి. ఇంకా క్రోషెట్ ఆల్రెడీ బ్యాగ్ చేసింది కదా, ఇంకొకటి ఏదో చేస్తుంది, అది కంప్లీట్ అయినాక మీకు చూపిస్తాను. హాల్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంక ఇప్పుడు డైనింగ్ టేబుల్ దగ్గర వెళ్ళాలి. మాస్టర్ బెడ్రూమ్ అయిపోయింది, హాల్ అయిపోయింది, డైనింగ్ టేబుల్. డైనింగ్ టేబుల్ దగ్గర ఎక్కువగా ఏం లేవు, కొన్నే ఉన్నాయి, ఇవి కొన్నే. ఇవి వచ్చేసి నేను ముందు హాల్లో పెట్టిండేదాన్ని. హాల్లో ఇప్పుడు ఎల్లో థీమ్ ఉంది కదా, అప్పుడు ఏంటంటే బ్లూ థీమ్ ఉండేది. అప్పుడు ఇవన్నీ డెకోర్ ఐటెం లాగా పెట్టినా అనమాట. చాలా బాగుండింది అదైతే. ఇప్పుడు ఇంకా ఎల్లో థీమ్ కాబట్టి మ్యాచ్ కావు అక్కడ అనేసి నేను తెచ్చేసి ఇక్కడ హాల్లో పెట్టేశాను ఇవి. అక్కడ పైన ఇది ట్రోఫీ ఇస్తుందా హాల్లో. పెయింట్ ఇటు సైడ్ కృష్ణ ఫ్రేమ్ ఉంది, ఇది కూడా హాల్లో ఉన్నింది. ఈ కృష్ణ ఫ్రేమ్ పెట్టేసి బ్యాక్ సైడ్ అంతా బ్లూ పెయింటింగ్ ఉండింది. ఆ దగ్గర అన్నీ బ్లూ పెట్టినాను, చాలా బాగుండింది అప్పుడు. ఇంకా ఈవినింగ్ అయిపోయింది. ఈవినింగ్కి స్నాక్స్ ఇంట్లో ఏం లేవు, అందుకోసమే కార్న్ ఉంటే బాయిల్ చేశాను. అంటే స్టీమ్ లాగా చేశాను కుక్కర్లోనే. కొంచెం వాటర్ వేసి దాని మీద ప్లేట్ పెడితే మనకి టేస్ట్ అనేది కార్న్ అనేది బాగుంటుంది. తర్వాత కొంచెం బటరు, ఉప్పు, కారం వేసి మిక్స్ చేశాను, అంతే. సింపుల్గానే చేశాను. ఇంకా ఈవినింగ్ అయిపోయిన తర్వాత ఇంకా నైట్కి కొన్ని ఇంట్లో కొంచెం టమోటాలు, పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు లేవు. అందుకే ఇప్పుడు అమెజాన్లో ఆర్డర్ పెట్టాను. ఇప్పుడు అమెజాన్లో కూడా 10 మినిట్స్లో డెలివరీ చేస్తున్నారు. అలాగే ఇప్పుడు నైట్కి చపాతీ చేద్దామంటే గోధుమ పిండి అయిపోయింది. ఇంకా నెక్స్ట్ గోధుమలు తీసుకున్న పిండి కొట్టించాలి. ఈరోజు నైట్కి డిన్నర్ వచ్చేసి చపాతీ, అలాగే బీన్స్ కర్రీ చేస్తూ ఉన్నాను. బీన్స్ అయితే ఎప్పుడు నేను ఫ్రై చేస్తాను, లేదంటే ఏదైనా వెజిటేబుల్ కుర్మాలో కానీ రైస్లోకి కానీ వాడతాను. కర్రీ ఎప్పుడు చేయలేదు, పన్నీర్ కర్రీ లాగా చేశాను. అదేమి షేర్ చేయడం లేదు. కర్రీ బాగా వస్తే నెక్స్ట్ టైం మళ్ళీ చేసినప్పుడు నేను వీడియో షూట్ చేసి షేర్ చేస్తాను. కొంచెం ఉప్పు వేసి ఆయిల్ వేసి కలిపేస్తూ ఉన్నాను పిండి. కలిపి పెట్టేసి నేను ఇంకా కర్రీ కూడా చేసేసాను ఇప్పుడే ఆల్రెడీ. వాకింగ్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత నేను నైట్ చపాతీ చేస్తాను. నా నైట్ రొటీన్ అలాగే ఉంటుందన్నమాట. రెడీ చేసేసి వాకింగ్కి వెళ్తాను. వాకింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత నేను చపాతీ చేస్తాను, అప్పుడైతే వేడిగా ఉంటుంది కదా అనేసి. ఈ వీడియో వచ్చేసి ఇంతే అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాం, ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.